ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. ఈరోజు మనం ఫలోదా మిక్స్ చేయబోతున్నాం. దాని ఫ్లేవర్ వచ్చేసి కేసరి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, వేరే ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఇది మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు 1/2 లీటర్ మిల్క్కి 1/2 లీటర్ పౌడర్. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నా, ఒక బాండీ పెట్టినా. ఇప్పుడు 1/2 లీటర్ మిల్క్ కట్ చేసి అందులో వేసుకోవాలి. ఇది 1/2 లీటర్ మాత్రమే. మీకు కావాలంటే 1 లీటర్ కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. 1 లీటర్కి ప్యాకెట్ మొత్తం వేసేసాలి. 1/2 లీటర్కి అయితే మీరు 1/2 వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసుకోవాలి. కావాలంటే ఇందులో షుగర్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. మీరు స్వీట్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. మాకైతే అవసరం లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది, మీకు కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు, మేము యాడ్ చేయట్లేదు. బాయిల్ అవ్వాలి కొద్దిసేపు. హై ఫ్లేమ్లో కొద్దిగా మరగనివ్వాలి పాలని. ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. పొంగు వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇంకెలా పొంగుతూ ఉన్నప్పుడు మనం పౌడర్ వేసుకోవాలి. ఇది కొద్దిగా హై సిమ్లో లో సిమ్లో పెట్టుకుందాం. గ్యాస్ కొద్దిగా లో సిమ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ ఈ పౌడర్ వేసేసుకోవాలి. ఇలా కలపెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే అది వండలు కట్టేస్తుంది. ఇది 1/2 లీటర్కి 1/2 పౌడర్. ఇది కొద్ది కొద్దిగా వేసుకోవాలి, లేకపోతే అందులో కట్టేస్తుంది. ఇది 15 to 20 మినిట్స్ ఇది బాయిల్ అవ్వాలి, చిక్కుబడే వరకు. ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఇది సమ్మర్లో తింటే బాడీ హీట్ కూడా మనకు తగ్గుతుంది. ప్లస్ ఇందులోనే సబ్జా గింజలు ఉన్నాయి, జీడిపప్పు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ షుగర్ కూడా ఇందులోనే ఉన్నది. కావాలంటే మీకు సబ్జా గింజలు కొంచెం నానబెట్టి కూడా వేసుకోవచ్చు లాస్ట్లో, అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో. ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు, ట్రూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. బాయిల్ అవ్వాలి. ఇది గడ్డి గట్టి వరకు ఉంచాలి. లాస్ట్లో సబ్జా గింజలు వేసుకోవాలి, ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు, లాస్ట్లో ట్రూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు. మీకు కావాలంటే లాస్ట్లో వేసి చూపిస్తాను. ఇది తిక్కుపడాలి కొద్దిగా, కాసేపు ఇలా వదిలేద్దాం. ఇంకా చూడండి ఇలా కొద్దిగా గట్టిగా అయింది. ఇంకో 5 మినిట్స్ ఉంచుదాం. ఇంకా బాగా కొద్దిగా గట్టిగా అవ్వాలి.
చూడండి, ఇది అయిపోయింది. ఇంకెలా ఉండాలి. ఇంకా స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2-3 అవర్స్ పెట్టుకోవాలి. చూసారా, ఇది చిక్కగా అయింది. ఇంకెలా అవ్వాలి. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసి 2-3 అవర్స్ చల్లారిన తర్వాత 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసుకున్నాం. చూడండి ఇది ఎలా వచ్చిందో. ఇలా ఉండాలి. ఇప్పుడు గ్లాసులో సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ సబ్జా గింజలు వేసుకుందాం. తర్వాత ఈ మిక్స్ ఫలోడా వేసుకుందాం. మనం నెక్స్ట్ ఐస్ క్రీమ్ వేసుకుందాం. ఇది వెన్నెలా ఐస్ క్రీమ్. మీకు కావాలంటే స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్ ఏదైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు టూటీ ఫ్రూటీ వేసుకుందాం. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో.